హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ అండి. కాకరకాయని గీకి మంచిగా శుభ్రంగా కడిగి ఈ సైజులో కోసుకున్నాను. నేను ఇత్తులు ఏం తీయలేదు, అలాగే పెట్టాను. చూడండి, ఇలా పండు బారిని కూడా అలాగే పెట్టాను. దీనికి ఆనియన్స్ పొడుగుగా పెద్ద సైజులో కోసుకున్నాను. ఒక 3 to 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటోస్. అంటే 2 అంటే ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు. ఓకేనండి, మిగతా ప్రాసెస్ మనం చూద్దాం. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గసాలు, కొబ్బరి అండి. నేను చెయ్యబోయే రెసిపీ కాకరకాయ పులుసు. గోల్డెన్ డేస్లో ఉంటుంది కదా, ఆ స్టైల్లో చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇలా లాంగ్ పట్టా తీసుకున్నాను నేను. బిర్యానీ ఆకు లాంగ్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అవి పేలుతాయి పట్ అని. సాజీరా వేసాను. ఇది పులుసే, కాకపోతే మసాలా లాగా ఉంటుంది అనమాట. నేను అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది అయింది కదా, ఆనియన్స్ వేసేసుకుందాం మనం. ఆనియన్స్ వెంటనే మిర్చి, పచ్చిమిర్చి కదా, ఒక 5 minutes లీవ్ చేస్తాను. యూజువల్ మన స్టైల్లో సాల్ట్ రుచికి తగ్గంత ఒకటే సరేసేసానండి. ఇప్పుడు దీంతో పాటు కాకరకాయలు కూడా వేసేద్దాం. మీరు కావాలంటే కాకరకాయ కొంచెం ఫ్రై చేసుకొని పెట్టి వేసుకోవచ్చు. అలాగంటే ఇలా వేసుకుంటే బెటర్. మనం ఇలాతో పాటే వేసుకుంటే చాలా మంచిగా మగ్గుతుంది. మనకి ఏం అవసరం లేదు మళ్ళీ ఫ్రై చేసేది. ఒకసారి కలుపుదామండి. బాగా మగ్గాలి ఆయిల్లో మనకు కాకరకాయ. ఆనియన్స్ కూడా మంచిగా కలర్ రావాలి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈరోజు చేశాను కదా, ఈరోజు చేస్తున్నాం కదా, మన నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ డే తింటే. ఇదండి, ఒక 5 minutes లీవ్ చేద్దాం. ఆయిల్లో కుక్ అయితే కాకరకాయ చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా మగ్గింది చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా మనకి. డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, ఇలా షాలో ఫ్రై అయితే బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పెద్ద స్పూన్ వేసాను నేను. మంచి ఆయిల్లో ఏం చేపల పులుసు లాగా మనం ఏదైనా చారు పెడితే ఆ రోజు కంటే నెక్స్ట్ డే బాగొస్తుంది కదా. పౌడర్ వేద్దాం, మీ అకార్డింగ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే చింతపులుసు కూడా వేస్తాను కదా నేను ఇందులో. సో టమాటో వేస్తాను, చింతపండు వేస్తాను కాబట్టి నాకు ఇంత సరిపోతుంది. పర్ఫెక్ట్ అండి. మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేద్దాం. కాకరకాయలో ఆయిల్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కాకరకాయ ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను అండి. ఇదేంటంటే కొంచెం దప్పడం స్టైల్లో చేస్తున్నాం, అందుకని ఓల్డెన్ డేస్ అన్నాను కదా. కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అన్ని పిండిలో. దప్పడం అంటే ఈ బియ్యం పిండే వేస్తాం, బియ్యం పిండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. లామ్స్ లేకుండా కలుపుకొని వేసుకుంటే మనం ఆ చారు చిక్కబడుతుంది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సేమ్ ఓల్డెన్ డేస్ అన్నాను కదా నేను, ఇదే అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్. బియ్యం జస్ట్ ఎక్కువ వేసుకుంటే మరీ చిక్కగా అయిపోతుంది, చూసుకోండి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. మరీ ఎక్కువ వేసుకుంటే చిక్కగా అయిపోతుంది, అది టేస్ట్ కొద్దిగా ఇంత క్వాంటిటీకి ఇంతే బెల్లం యాడ్ చేస్తున్నాను అండి. బాగుంటుంది. మీరు కావాలనుకుంటే పోపులో ఇంగువ వేసుకున్నా కానీ బాగుంటుంది దీంతోపాటు. అసలు ఇది మీరు ఇట్లా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అమేజింగ్ ఉంటుంది, ఇదండి సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు 100% నచ్చుతుంది. చాలా చూడండి, ఉడికి ఆయిల్ రిలీజ్ అవుతుంది. నేను స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.
కొత్త రెసిపీ అండి, వెరీ వెరీ వెరైటీ రెసిపీ అండి. ఒకసారి మస్ట్ అండ్ షుడ్ ట్రై. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి కర్రీ. ఫైనల్గా ఇలా అయిందండి కర్రీ. ఇది కొంచెం లిక్విడ్ పల్చగా ఉన్నప్పుడు పనిచేసాను, ఎందుకంటే మనం ఇందులో బియ్యం పిండి వేసాం కదా, చిక్కబడిపోతుంది. ఒక 5 minutes వదిలేస్తే